పల్స్ పోలియో కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు భాగం పంచుకున్నారు. వైద్య సిబ్బందులు అర్హులైన పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో గల పోలియో చుక్కల కేంద్రం వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు మెడికల్ స్టాఫ్తో కలిసి అవసరమైన పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. క్లబ్ అధ్యక్షులు నల్లహరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, ఐపీపీ ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి ఎలెక్ట్ కొల్లి రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ నామిని మల్లాది అర్జున్, ఉన్నవ సూర్యనారాయణ, ఆలపాటి కిరణ్ చౌదరి, ఏఎన్ఎం, జీఎన్ఎంలు పాల్గొన్నారు. 120 దేశాల్లో ప్రతిరోజు 1000 మంది పిల్లలు ఈ పోలియో బారిన పడి ప్యారలైజ్ అవుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, సిడిసి, అలాగే బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి కలిసి రోటరీ ఫౌండేషను ఈ పోలియోని ప్రపంచం మొత్తం మీద ఎరాడికేట్ చేయాలని చెప్పి ఒక ప్రైవేట్ పార్ట్నర్గా జాయిన్ అయింది. 2026కి వచ్చేసరికి ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు కేవలం 2 కంట్రీస్లోనే ఈ పోలియో బారిన పడినటువంటి పిల్లలు ఒక 4 ఉన్నారు. ఆ 2 కంట్రీలు కూడా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను. ఆ 2 కంట్రీస్లో కూడా పోలియో కనుక లేకుండా పోతే ప్రపంచవ్యాప్తంగా పోలియోని నిర్మూలించినటువంటి ఘనత రోటరీ ఇంటర్నేషనల్కి దక్కుతుంది. అలాగే ఇండియా పరంగా ఆలోచించుకుంటే 1985లో ఈ ఎరాడికేషన్ స్టార్ట్ చేస్తే 2014కి పూర్తిగా ఇండియాలో ఎక్కడ పోలియో లేదు అని చెప్పి ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలియో నిర్మూలనకి రోటరీ ఇంటర్నేషనల్ చేసేటువంటి కార్యక్రమంలో రోటరీలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా పార్ట్నర్ అవుతాడు. ఎందుకంటే మా క్లబ్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు పోలియో ఫండ్కి కంపల్సరీగా ప్రతి సంవత్సరం $10 డొనేట్ చేస్తూ ఉంటారు. ఇలా వచ్చినటువంటి ఫండ్ తర్వాత బిల్ గేట్స్ ఇచ్చేటువంటి ఫండ్ మొత్తం కలిపి ఈ పోలియో ఎరాడికేషన్కి ఉపయోగపడింది. దీని అందరికీ ఇప్పటి వరకే సహకరించిన అందరికీ కూడా ప్రతి పిల్లవాడికి పోలియో చుక్కలు వేయటం అనేది జరుగుతుంది. ఈ పోలియోకి రోటరీకి ఉన్న సంబంధం 1985కు ముందు మనకి చూస్తూనే ఉన్నాం. ఎన్నో పోలియో జబ్బులతో ఎంతమందో కాళ్ళు వంకరలో పోయి అవిటితనంతో తిరుగుతుండేవాళ్ళు. ఈరోజు అటువంటి వారిని మనము ఇండియాలో చూస్తలేదు. 2005 నాటికి ఈ పోలియో ఇండియా నుంచి వెళ్ళిపోయింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా పోలియో ఎక్కడో 1-2 దేశాల్లో తప్పితే 1-2 కేసులు తప్పితే ఎక్కడా లేదు. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను అవి కూడా త్వరలో నిర్మూలన అయిద్దని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ పోలియోకి సంబంధించి ఈరోజు